హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక కర్రీ చేసుకుందాము. చిక్కుడుకాయ, ఆలుగడ్డ, మెంతెం కూర, టమాటా కాంబినేషన్ తోటి కర్రీ చేద్దాం నాన్న. వాటికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నా, చిక్కుడుకాయ, పావు కేజీ ఆలుగడ్డ ఇది కట్ చేసిన, 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మెంతెం కూర నాన్న కట్ చేసుకున్నది, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, 2 స్పూన్లు కారము, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను సాల్ట్ నాన్న. ఈ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ జొన్న రొట్టెకు, చపాతీకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది నాన్న. అది ఎలా చేయాలో చూపిస్తాం నాన్న. మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాం నాన్న. కుక్కర్లో చేద్దాము. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై కానిద్దాం. కొంచెం ఫ్రై ఒక 2 నిమిషాలు ఆనియన్ ఫ్రై కానిద్దాం. ఆనియన్ ఫ్రై కానిద్దాం. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ తీసుకున్నాం కదా, 1/2 స్పూన్ వేసేది. సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తున్నాం నాన్న. ఇప్పుడు మెంతెం కూర వేసేద్దాం. కట్ చేసుకున్నాం మెంతెం కూర వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేస్తాం. ఇది కొంచెం ఫ్రై కానిద్దాం. ఇది కూడా ఫ్రై అయితే బాగుంటుంది, సువాసన, టేస్ట్ బాగుంటుంది. మనం మెంతెం కూర 2 నిమిషాలు మగ్గింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఈ 4 పచ్చిమిర్చి వేసేద్దాం కట్ చేసుకుని. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. టమాటా వేసేస్తాం. టమాటా వేసేది, ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఆలు, టమాటా, మెంతెం కూర అన్నీ వేసాం కదా, ఇప్పుడు చిక్కుడుకాయ వేసేద్దాం. చిక్కుడుకాయ చాలా మంచిది నాన్న. మటన్ కంటే ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, పిల్లలకు మంచిది. ఇది ఒక 2 నిమిషాలు మటన్. ఇప్పుడు పసుపు వేద్దాం కొంచెం.
2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదంతా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. చిక్కుడు నిమిషాలు చిక్కుడుకాయ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసేద్దాం. జీరా పొడి, మిగిలిన హాఫ్ సాల్ట్ అప్పుడు వేస్తాం కదా, ఇప్పుడు హాఫ్ సాల్ట్ వేసేద్దాం. ధనియా పొడి, గరం మసాలా. ఇది ఒక 2 నిమిషాలు ఇది మగ్గనిద్దాం. కారము పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెడతాం. ఇది మొత్తం కారము కర్రీ పట్టేటట్టు కలిపేస్తాం. చాలా బాగుంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇది మగ్గ. అలా ఇదంతా మగ్గిన తర్వాత కారము మసాలాలు అన్నీ వేసినాం కదా, 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్ పెట్టేస్తే కర్రీ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, మూడు విజిల్ పెడతాం. అవునా, కర్రీ 4 విజిల్ వచ్చింది కదా, తీసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. ఓకే, మంచిగా ఉడికిందన్న. ఆలుగడ్డ ఇట్లా నీకు చక్కగా ఉడికింది. చిక్కుడుకాయ కూడా మంచిగా ఉడికింది. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్న. చిక్కుడుకాయలో మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలకు మనము చక్కగా తినేయచ్చు. చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. ఓకే, చిక్కుడు, ఆలు, టమాటా, మెంతం కూర కాంబినేషన్తో కర్రీ రెడీ నాన్న. ఇది కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ చూసిన వాళ్ళకి, కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు నాన్న. అందరికీ థ్యాంక్స్ బేటా. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే ఇలాగే మీకు అన్ని రెసిపీలు చూపిస్తాను. అందరికీ థ్యాంక్స్ బేటా. ఓకే.